వెల్కమ్ బ్యాక్. అది దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన దారి. ఆ దారి నుంచి ఈ దారికి వెళ్లాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. ఇదేదో అమావాస్యకో పౌర్ణమికో జరిగే తంతు కాదు. ప్రతిరోజు అక్కడి వాళ్లకు ఇదే పరిస్థితి. వాళ్లకు ఎలాంటి దిక్కు లేదు. రోజువారీ పనులు చేసుకోవాలంటే మాత్రం ఈ రిస్క్ చేయాల్సిందే. ఒక్క మాటలు చెప్పాలంటే వారి బ్రతుకులు గాలిలో ప్రాణాలు. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం. కింద లోతైన నది, ఆకాశంలో రెండు తాళ్ల మధ్య వేలాడే ప్రాణం. రోప్వే ఎంత ప్రమాదకరమైందంటే ఏ చిన్న పొరపాటు జరిగినా డైరెక్ట్ గా మృత్యుదేవత ముంగిటికి వెళ్లినట్టే. ఇంత భయంకరమైన రోప్వే ఉన్నది జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలోని చినాబ్ నది మీద ఈ రోప్వే ఉంది. రెండు తాళ్లకి అటాచ్ చేసున్న ఈ ట్రాలీ అక్కడక్కడ అరిగిపోయి బోల్ట్ లూడొచ్చేటట్టున్నాయి. ఈ ట్రాలీ రెండు తాళ్ల మధ్య వేలాడుతూ ఉంటుంది. బరువు ఎక్కువైతే బోల్టులు ఊడొచ్చి ట్రాలీ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ రోప్వే ద్వారా రోజు 200-300 మంది అటు ఇటు ప్రయాణిస్తూ ఉంటారు. దోడా జిల్లాలోని అస్సర్ ఏరియాలో చినాబ్ నది మీద ఈ రోప్వే ఉంది. ఈ రోప్వేకి దరిదాపుల్లో 100 కిలోమీటర్ల వరకు చినాబ్ నదిని దాటడానికి ఒక్క వంతెన కూడా లేదు. ఈ ప్రాంతంలో దోడాలో ఒక వంతెనుంది, రాంబన్లో ఇంకో వంతెనుంది. ఈ రెండూ కూడా చాలా దూరం అవడం వల్ల ప్రజలు ఈ రోప్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. ఈ ఏరియాలో ఉన్న దాదాపు 12 గ్రామాలకి ఇదే ఆధారం. పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా, పనుల మీద అటు ఇటు వెళ్లాల్సిన వారైనా, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లాలన్నా స్థానికులు ఈ రోప్వే ద్వారా చినాబ్ నదిని దాటి వెళ్లాల్సిందే. ये बहुत बड़ी आबादी है, मेरे ख्याल कोई 40,000 आबादी है इस पहाड़ के इलाके की। ये कोई 10-12 पंचायतें हैं और बहुत से गांव हैं, मगर एक ही यही साधन है इस ट्राली का जिसके जरिए लोग आते जाते हैं। यहाँ से और डोडा तक कोई आने जाने का रास्ता नहीं है, या इधर रामबन तक कोई आने जाने का रास्ता नहीं। రోజు ఈ రోప్వే దాటే ప్రజలకు తెలుసు, ఏ చిన్న ప్రమాదం జరిగినా 100 అడుగుల కింద ప్రవహిస్తున్న చినాబ్ నదిలో పడిపోతారని. అయినా ఇది తప్ప వాళ్లకి వేరే దారి లేదు. खतरनाक तो बहुत है जी, अब मजबूरी है, लोग चलते हैं, बीमार भी आते हैं, जिनका मतलब है कोई पार इलाज करने वाला नहीं होता है, तो वो जम्मू के लिए कैसे जाएंगे, इसी रास्ते जाएंगे। आई समझ, यही ट्राली एक है जो मतलब है आने जाने का रास्ता है और कोई साधन। చినాబ్ నది మీద ఏర్పాటు చేసిన ఈ ట్రాలీ చాలా చిన్నది. అతి కష్టం మీద 4 కూర్చోగలరు. ట్రాలీ బాగా పాతదైపోవడం వల్ల ఎప్పుడు ఊడి పడిపోతుందా అన్నట్టుంటుంది. ఈ ట్రాలీ ద్వారా చినాబ్ నదిని దాటే వారి నుంచి ట్రిప్ కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చినాబ్ నదిపైనున్న ఈ ట్రాలీ మీద అవతల ఒడ్డుకు వెళ్లాలంటే 1100 మీటర్లు ప్రయాణించాలి. దానికి 10 నిమిషాల టైం పడుతుంది. అంటే ఈ 10 నిమిషాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిందే. అయితే చినాబ్ నది మీద ఈ రోప్వే ఎందుకు పెట్టారన్నది ప్రశ్న. ప్రజలు ఇంత ప్రమాదకరమైన రోప్వేని దాటక తప్పని పరిస్థితి ఎందుకొచ్చింది? చినాబ్ నది మీద ఉన్న ఈ రోప్వే ఎంత ప్రమాదకరమో స్థానికులకే కాదు అధికారులకి తెలుసు. స్థానికులకు మాత్రం చినాబ్ యువతల నుంచి అవతలకు వెళ్లాలంటే రోప్వే తప్ప వేరే దారి లేదు. ప్రభుత్వ అధికారులకు తెలిసినా కూడా ఈ రోప్వేని ఎలా నడిపిస్తున్నారు? దీన్ని మూయించి ప్రత్యామ్నాయం ఎందుకు చూడట్లేదు? చినాబ్ నది మీదున్న ఈ ట్రాలీ జనరేటర్తో నడుస్తుంది. అంతకంటే భయంకరమైన నిజం ఏంటంటే దీన్ని నడిపిస్తున్న వ్యక్తికి రోప్వే నడిపించడంలో ఎలాంటి ట్రైనింగ్ లేదు. రోప్వే గురించి అతనికి పెద్దగా ఏమీ తెలీదు. రోప్వే మధ్యలో ఆగిపోయినా పాడైనా అతనేం చేయలేడు. దాన్ని తిరిగి ముందుకెలా నడిపించాలో అతనికి తెలీదు. 2004లో వచ్చిన వరదల్లో బగ్లీహార్ డ్యాం పొంగి ఇక్కడుండే ఏకైక బ్రిడ్జి కొట్టుకుపోయింది.
చాలా రోజుల పాటు స్థానికులు అవతలకు వెళ్లడానికి లేకుండా పోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్పటికప్పుడు టెంపరరీగా ఈ రోప్వే ఏర్పాటు చేశారు. స్థానికులు ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్లడానికి ఈ రోప్వేని వాడడం మొదలుపెట్టారు. అది తప్ప వీరికి మరో దారి కూడా లేదు. చినాబ్ నది మీద కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో కొత్తగా మరో వంతెన కట్టాల్సింది. అయితే దీనికి ఖర్చు కూడా భారీగానే అవుతుంది. ప్రభుత్వం దీనికోసం ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వంతెన పని ఎందుకు పూర్తి చేయలేదో అటు ప్రభుత్వం దగ్గర గాని ఇటు జిల్లా అధికారుల దగ్గర గాని సమాధానాలు లేవు. ఈ పరిస్థితుల్లో వేల మంది ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని రోప్వే ద్వారా చినాబ్ నదిని దాటుతున్నారు. చినాబ్ నది మీద ఏర్పాటు చేసిన ఈ రోప్వే చాలా ప్రమాదకరమైందని జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా అధికారులకు కూడా తెలుసు. అందుకే కాస్త మంచి ట్రాలీ ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నారు. అంతేకాదు, ఇక్కడ మరో రోప్వే ఏర్పాటు చేస్తామని, రోప్వే నడపడానికి శిక్షణ పొందిన వ్యక్తిని నియమిస్తామని చెప్తున్నారు. రోప్వేని రిపేర్ చేసే వరకు స్థానికుల ప్రాణాలకి ముప్పు తప్పదు. అప్పటి వరకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులెవరన్న దానిపై కూడా అధికారుల దగ్గర సమాధానం లేదు. క్రికెటే జీవితంగా భావించే తనకు ఒక్కసారిగా రిటైర్ కావడం అంత తేలిక కాదని భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చెప్పారు. రిటైర్మెంట్ విషయంలో తన మనసు చెప్పినట్లే వింటారని, ఇక నుంచి సిరీస్ కు తన భవితవ్యాన్ని సమీక్షించుకుంటారని మాస్టర్ తన తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇండియన్ క్రికెట్ ఎవర్ గ్రీన్ స్టార్ సచిన్ ఇంకా ఏమేమి చెప్పాడో ఇప్పుడు చూద్దాం. మాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి మనసు విప్పాడు. తన రిటైర్మెంట్ గురించి, ఇటీవలి టెస్ట్ సిరీస్ వైఫల్యాల గురించి, తనపై వస్తున్న విమర్శల గురించి మరింత లోతుగా విశ్లేషించుకుని మరీ చెప్పాడు. క్రికెట్లో ముందుగా అంచనాలు వేసుకోవడం కష్టమని, మన వంతుగా పూర్తి స్థాయిలో రాణిస్తూ పోతే ఫలితం దానంతటా అదే వస్తుందని సచిన్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు. I don't know what's in store. I wish I knew. I mean, if I had known, so many things would have happened differently. You know, I would not have to had to wait for 22 years to lift the World Cup trophy. I would have done that in the first instance itself in Australia in 1991-92. Yep. But there are certain things, you know, which you don't know. I mean, most of the things in cricket, you will say that one would say that you don't know. It is beyond anyone's control. You can only go out and give your best, but you don't know the end result. గత 23 ఏళ్లుగా భారత క్రికెట్కు అసాధారణ సేవలందించిన సచిన్ తన రిటైర్మెంట్ పై మనసులో మాటను బయటపెట్టాడు. రిటైర్మెంట్ ఎప్పుడో ఇప్పటికిప్పుడే తేల్చి చెప్పడం కష్టమని, క్రికెటే జీవితంగా ఊపిరిగా భావిస్తూ వచ్చిన తాను ఒక్కసారిగా రిటైర్ కావాలంటే కష్టమేనని చెప్పాడు. క్రికెట్కు గుడ్ బై చెప్పే విషయంలో తన మనసు చెప్పినట్టే వింటానని, సిరీస్ కు తన ఆట తీరుపై సమీక్షించుకుంటూ ఉంటానని మాస్టర్ వివరించాడు. It's nice of them that you know that they want me to go on and on, but you know, one has to be realistic, and to me, I just go by what my heart tells me. The day I feel no, I'm not able to deliver. Now these are two separate things, you know, scoring runs and what I feel inside. It can be a coincidence that, you know, the same, you know, in these three innings that I got out, the same thing can happen at the age of 25. Nobody would have questioned, but it's happening at the age of 39. Everyone will question, which is natural. It's natural. But then I am the best judge to evaluate things, because I know what is happening with my body or my mind, and then I'll take a call. It's going to be a tough call. వచ్చే ప్రపంచ కప్కు తాను అందుబాటులో ఉంటానని అనుకోవడం లేదని, ప్రస్తుతం తన వయసు 39 అన్న విషయం తెలుసని, 16 ఏళ్ల వయసులో దూకుడుగా ఆడినట్లు 39 ఏళ్ల వయసులో ఆడాలని కోరుకోవడం అత్యాశ అవుతుందని సచిన్ చెప్పాడు. తన ఫుట్ వర్క్, కదలికల్లో గతంలో ఉన్నంత చురుకుదనం లేదని మాస్టర్ ఒప్పుకున్నాడు. I don't think I'll be playing the next World Cup. I don't think. I'm already 39, and with 39, I obviously can't be expected to be like a 19-year-old. It's a natural process. న్యూజిలాండ్తో ఇటీవలే ముగిసిన టెస్ట్ సిరీస్లో వరుసగా క్లీన్ బౌల్డ్ కావడం గురించి తనపై వస్తున్న విమర్శలను సచిన్ కొట్టిపడేశాడు. తాను వరుసగా క్లీన్ బౌల్డ్ కావడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ అవుట్ అయ్యానని గుర్తు చేశాడు. పొరపాటు ఆట ఆడితే బౌల్డ్ కావడం సహజమేనని మాస్టర్ అన్నాడు.
తనను విమర్శించే హక్కు, తన వైఫల్యాలపై తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, తాను సద్విమర్శలను ఆహ్వానిస్తానని తెలిపాడు. I can say that almost every time I get out, and every time I get out I react differently. I did not take somebody's permission how to react. It's just a natural reaction. The first time that I've missed the ball, I've been out bowled on various occasions in my career. You have. And it has happened earlier also that 2 or 3 times in a row I've been out. It's just that maybe the guys who are analyzing are trying to read something more than what they should. క్రికెట్ ఒక గొప్ప క్రీడ అని, మనం ఎప్పుడు ఏదనుకుంటే అది జరగదని, తాను ప్రపంచ ఛాంపియన్ జట్టులో సభ్యుడిగా ఉండడానికి 23 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చిందని సచిన్ గుర్తు చేశాడు. తన సోదరుడు అజిత్ టెండూల్కర్, కోచ్ రమాకాంత్ అచ్రేకర్, ఇతర గురువుల సలహాలు సూచనల కారణంగానే ఈ స్థాయికి చేరుకోగలిగానని సచిన్ తెలిపాడు. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ అవుట్ అయిన ఆటగాడు ఎవ్వరూ సంతోషంగా ఉండరని, అవుట్ అయిన తర్వాత తమ బాధను ఒక్కొక్కరు ఒక్కో తీరుగా వ్యక్తం చేస్తూ ఉంటారని సచిన్ చెప్పాడు. పాకిస్తాన్తో నెగ్గాల్సిన మ్యాచ్లో తాను అవుట్ కావడంతోనే ఓటమి పాలు కావడం చెప్పలేని బాధను కలిగించిందని, డ్రెస్సింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చానని మాస్టర్ గుర్తు చేసుకున్నాడు. There is no batsman in the world after getting out feels happy and Yes. walks back to the dressing room smiling all over. I was disappointed because I wanted to win that match for India, and that has been the case every time. Yeah, I mean every time you react differently. I can show you 10 different instances where I have reacted differently, but there is a tendency also to pick and choose and pinpoint at certain things as and when convenient, I feel. So I don't think that's anything alarming at all. Yes, I was disappointed. క్రికెట్ ఫీల్డ్లో ఒత్తిడి సహజమని, ఎలాంటి ఆటగాడికైనా ఒత్తిడి అనివార్యమని సచిన్ తెలిపాడు. ఒత్తిడిలో ఆడుతున్న సమయంలోనే మనలో అంతర్గతంగా దాగి ఉన్న అసాధారణ ప్రతిభ బయటకొస్తుందని, అత్యుత్తమంగా రాణించగలుగుతామని, అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలతో సహా 33,959 పరుగులు సాధించిన ఒకే ఒక్కడు సచిన్ చెప్పాడు. Always under pressure. Always. There is no stage where a sportsman is not under pressure. And it's good to have that pressure because it's important to bring your best. And for that, I feel, in my case, I've always felt that nervous energy brings the best out of me. తన క్రికెట్ కెరియర్ను స్పాన్సర్ల కోసం, ఎండార్స్మెంట్ల కోసం కొనసాగిస్తున్నానంటూ వస్తున్న విమర్శలకు సచిన్ సూటిగా సమాధానం చెప్పాడు. అంతకు మించిన బాధ్యతారాహిత్యం మరోటి ఉండదని, తాను జట్టుకు భారంగా మారనంత వరకు, భారత క్రికెట్ కోరుకున్నంత కాలం, తన మనసు చెప్పినంత కాలం ఆడుతూనే ఉంటానని తెలిపాడు. I got a note from Toshiba head saying that none of us had quoted anything like that. So please ignore the article, and we still share a strong bond and relationship. So if they want to do all that, they're entitled to, but I think it's just irresponsible journalism. అయితే తన రిటైర్మెంట్ కు సమయం సందర్భం అంటూ ఉండవని, తాను రిటైర్ కావాలనుకుంటే అందరికీ ముందుగానే చెప్పి మరీ రిటైర్ అవుతానని తేల్చి చెప్పాడు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 1.